ట్యాపింగ్ లో ఎవరు బాధ్యులు అనుకుంటారు? ఎవరి ఆదేశాల వల్ల ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకుంటారు? ఇప్పుడు రాష్ట్రం లెవెల్ ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తారు ఎవరి ఆదేశాలు ఉంటాయి? తెలియక అడుగుతున్నాను సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇప్పటివరకు కస్టడీలో ఇచ్చిన సమాచారంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు హుజూరాబాద్ నుంచే మొదలవుతుంది. ముఖ్యంగా 3 ఉప ఎన్నికల్లోకి టాస్క్ ఫోర్స్ వెహికల్లోనే ఆ వెహికల్స్లోనే డబ్బు రవాణా అయింది అని చెప్పి. సో మీరు హుజూరాబాద్లో కంటెస్ట్ చేసినప్పుడు మీకేమైనా అనుమానాలు తలెత్తాయా? అక్కడ టాస్క్ ఫోర్స్ వెహికల్లో డబ్బులు తరలించడం కానీ, లేకపోతే మీ ఫోన్స్ ఏమైనా ట్యాప్ అవుతున్నాయని చెప్పి? ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన 4 భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు 2015 నుంచే మా ఫోన్లని ట్యాప్ అవుతున్నాయని తెలుసు. మాకు 2015 నుంచి మా భార్యల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని తెలుసు. మరి తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిందో అప్పుడే ఫోన్ ట్యాపింగ్ అనే మాట వినిపిస్తోంది. కానీ మరి మీకు అప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, అప్పుడు ఎందుకు మరి ఫోన్ ట్యాపింగ్ పైన ఒక కేసు కూడా పెట్టలేకపోయారు? ఏం పెడతాం? 2021 వరకు అయితే వాళ్ళే ఉండరు కదా. పెడితే తీసుకుంటాడేవాడు, పెట్టుడేవాడు, చెప్పండి, పట్టించుకుంటాడేవాడు. ఇంక నేను ఇయ్యలే, ఈటెల రాజేందర్ గారు పట్టించుకోలే. ఈటెల రాజేందర్ గారు ప్రధానంగా మీరు బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి ఫోన్ ట్యాపింగ్ చేసి వివిధ కారణాలు, మీరు ఇతరులతో మాట్లాడే వాయిస్ని వింటూ వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని కూల్చివేయడానికో లేదా కొంతమంది అసమ్మతిలను దగ్గర తీసుకోవడానికో చేశారనేది ఒక అంశం. అయితే ఇంకొక అంశం, మీరు తెలంగాణలో ఉన్న బీసీ కులాలందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక బీసీ ఉద్యమం తీసుకురావడానికి ఈటెల రాజేందర్ ప్రయత్నం చేశారు. బీసీల పక్షాన ఉన్నాడు, అందుకే మిమ్మల్ని బీఆర్ఎస్ నుంచి గెంటి వేశారు అని చెప్తారు. నిజమేనా ఇదేమైనా? యాక్చువల్గా కూల్చడం అనేది మా సొంత కంట్లో మేము వేలు పొడుచుకున్నట్టు. మాకు అట్లాంటి ఆలోచన ఎప్పుడు లేదు. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ 4 కాళ్ళ పాటు బతికి బట్టగట్టాలంటే ఇవాళ గ్యాప్ ఎక్కడంటే బీసీల పరంగా ఓబీసీల పరంగా ఉన్నటువంటి పాపులేషన్ని పార్టీకి అటాచ్ చేయాలన్నటువంటి దాంతో నేను అనేకమైన పనులు చేసిన. మీకు ఐడియా ఉండాలి, వీరికి ఐడియా ఉండి 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక బీసీ కులాలతోటి ఇంటరాక్ట్ అయింది నేను అసెంబ్లీలో. మీకు ఐడియా ఉంటుంది ఎవరికన్నా, ఇలా ఆ చారికి ఉండొచ్చు ఐడియా. చివరికి కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ చైర్మన్ అప్పుడు స్వామిగౌడ్ గారు